హాయ్ చిల్డ్రన్, 4th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 4th క్లాస్లో ఆల్రెడీ దీపావళి లెసన్ ఇంతకు ముందు చెప్పుకున్నాం నాన్న. వాయిస్ రాలేదని మళ్ళీ ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. నెక్స్ట్ ఆ లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 టెక్స్ట్ బుక్లో ఫస్ట్ రోమన్లో ఈ క్వశ్చన్స్ మొన్న ఒక వీడియోలో చెప్పాను నాన్న. అవి మీరందరూ కూడా వాయిస్ వచ్చింది, బాగానే విన్నారు నాన్న. దాని కింద క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ ఈరోజు చెప్పుకుందాం నాన్న. మీరు ఈ 3 క్వశ్చన్స్ మీ నోట్బుక్లో రాసేసి ఉంటారని అనుకుంటున్నాను. ఈ 2 క్వశ్చన్స్ని మనం ఈరోజు చెప్పుకుందాం. చూడండి, విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక అవతారం కృష్ణావతారం. మనకి కృష్ణావతారంలో కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిని చంపేశాడు కదా నాన్న. అలా విష్ణుమూర్తి దశావతారాల్లో కృష్ణావతారం ఒకటి. నెక్స్ట్ పిక్చర్కి వచ్చేసరికి విష్ణుమూర్తి వామన అవతారంలో బలి చక్రవర్తిని కూడా పాతాళానికి తొక్కేయడం జరిగింది. దశావతారాల్లో నీకు తెలిసిన మరొక 4 అవతారాలను చెప్పండి. మన పాఠంలో కృష్ణావతారం, వామన అవతారం, రామ అవతారం 3 అవతారాలు మన పాఠంలో వచ్చినాయి నాన్న. ఇంకొక 4 అవతారాలు చెప్పండి అన్నాడు. ఈ 4 అవతారాలని మన వర్క్ బుక్లో రాసుకుందాం నాన్న. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్, దీపావళికి నువ్వు వెలిగించే బాణాసంచా పేర్లు తెలపండి. దీపావళికి నువ్వు ఏ బాణాసంచా కాల్చుకుంటావో వాటి పేర్లు రాయమన్నాను నాన్న. ఈ 2 క్వశ్చన్స్ ఈరోజు వీడియోలో చెప్పుకుందాం మనం. ఆల్రెడీ మొన్న ఇదే వీడియో చేయడం జరిగింది, కానీ మీకు వాయిస్ రాలేదంటున్నాను ఈ వీడియోలో. అందుకని మళ్ళీ సేమ్ వీడియో చేస్తున్నాను నేను. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొన్న కూడా ఇదే పెట్టారు, మిస్ ఈరోజు కూడా ఇదే పెట్టారు అనుకోవద్దు నాన్న. ఆ రోజు వాయిస్ రాలేదు కాబట్టి మళ్ళీ సేమ్ వీడియో నేను చేస్తున్నాను నాన్న. చూడండి, విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక అవతారం కృష్ణావతారం. దశావతారాల్లో నీకు తెలిసిన మరొక 4 అవతారాలను చెప్పండి. నేను ఇక్కడ రాసాను చూడండి నాన్న. కూర్మావతారం, రామావతారం, వరాహావతారం, నరసింహావతారం. ఇక్కడ నేను 4 అవతారాల పేర్లు రాశాను నాన్న. మీరు కూడా క్వశ్చన్ అంతా నీట్గా ఎక్కించి 1 2 3 4 1 by 1 కిందకి రాయండి నాన్న, పక్కకి రాయొద్దు. ఒకదాని కింద ఒకటి రాయండి. నెక్స్ట్ 5th రోమన్ చూడండి, దీపావళికి నువ్వు వెలిగించే బాణాసంచా పేర్లు తెలపండి. దీపావళికి నువ్వు ఏ బాణాసంచా కాలుస్తావో వాటి పేర్లు రాయాలి. ఇక్కడ ఆల్రెడీ మన లెసన్లో కొన్ని బాణాసంచా పేర్లు మనం చెప్పుకోవడం జరిగింది నాన్న. ఆ బాణాసంచా పేర్లలో మీరేమైనా కాల్చుకుని ఉంటే, మీరేమైనా వెలిగిస్తే వాటి పేర్లు నాకు ఇక్కడ మినిమం 2 రాయాలి నాన్న. 2 పేర్లు రాయాలి. అంతకంటే ఎక్కువ రాసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు 2 పేర్లు ఖచ్చితంగా రాయాలి నాన్న. 2 బాణాసంచా పేర్లు మీరే రాయాలి. ఎందుకంటే మీరే బాణాసంచా కాలుస్తారో నాకు తెలియదు కాబట్టి నన్ను రాయమంటే నేను రాసేసేదాన్ని, కానీ మిమ్మల్ని రాయమన్నారు అక్కడ. అందుకని మీరే రాయాలి. నువ్వు వెలిగించే అన్నాడు కాబట్టి మీరు వెలిగించుకునే బాణాసంచా పేర్లు 2 రాయండి నాన్న. ఈరోజు ఈ 2 క్వశ్చన్స్ కూడా మీ నోట్బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదవాలి నాన్న. మీ వర్క్ బుక్లో కూడా ఫిల్ చేయాలి. టెక్స్ట్ బుక్ ఫిల్లింగ్ ఏం లేదు నాన్న. ఈరోజు వర్క్ బుక్ ఫిల్లింగ్ మాత్రమే 4th and 5th రోమన్స్. ఇక్కడ నేను 4th రోమన్కి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. 5th రోమన్ మీరే రాయాలి కాబట్టి మీరే ఆలోచించుకుని 2 బాణాసంచా పేర్లు రాయండి నాన్న. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీ నోట్బుక్లో అందంగా రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.